ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాను. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ రాత్రికాలం మనకు వీలు కుదిరినప్పుడల్లా మత్తయి సువార్తను మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త మీద ధ్యానం చేయాలని ఆలోచన వచ్చింది. ఉదయకాలం పాత నిబంధన మొదలుపెట్టుకున్నాం. ఇలాగ సాయంత్రం వీలు కుదిరినప్పుడల్లా క్రొత్త నిబంధనలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి, యేసుక్రీస్తు యొక్క జన్మము, అది ఎలా జరిగింది అనేదాన్ని మనం చూస్తున్నాం. మత్తయి గారు ఈ సువార్తను రాశాడు. గత వారంలో మత్తయి గురించి మనం ఈ సువార్త గురించి కూడా కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. మొదటి వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు, ఈ మూడు పేర్లు మనం చూస్తున్నాం. అబ్రహాములో నుండి దావీదు, దావీదుల నుండి యేసుక్రీస్తు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు, వీళ్ళ ముగ్గురిని కలిపి చెప్తున్నాడు భక్తుడు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారికి, ఇంతకుముందు నేను ఒకసారి మీకు తెలియపరిచాను, పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అనేవారికి యేసుక్రీస్తు లాంటి గుణగణాలు ఉంటాయి. వాళ్ళు ఎవరైనా సరే భక్తులు అయితే వాళ్ళు క్రీస్తు పోలికను కలిగి ఉంటారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు లాంటి గుణగణాలు ఎవరిలో అయితే దగ్గరగా ఉంటాయో వాళ్ళ భక్తులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అబ్రహాము కుమారుడు ఎవరు? అబ్రహాము కుమారుడు ఎవరు? వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. దావీదు కుమారుడు, దావీదు కుమారుల్లో చాలామంది ఉన్నారు. ప్రాముఖ్యంగా దావీదు తర్వాత చెప్పుకోదగిన వాడు సొలొమోను. మూడో పేరు యేసుక్రీస్తు. ఈ ముగ్గురు యొక్క జీవన విధానాన్ని చూస్తే వీళ్ళ ముగ్గురికి దగ్గర సంబంధం ఉంటుంది. అబ్రహాం కుమారుడైన ఇస్సాక్కి, దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకు, యేసుక్రీస్తుకు కూడా రెండు విషయాల్లో చక్కటి సంబంధం ఉన్నట్టు మనం చూస్తాం. ఇస్సాకులో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి
తనకు తానుగా బలి అయిపోవడానికి సమ్మతించాడు. నాయన, గొర్రెపిల్ల లేదు, నిన్నే బలిస్తున్నానని అబ్రహాము బంధించి ఇస్సాకును కట్టెల మీద పండుకోబెట్టాడు, బలిపీఠ మీద పండుకోబెట్టాడు. ఇస్సాకు కేకలు వేసినట్టుగానే, ఎదిరించినట్టుగానే, పారిపోయినట్టుగానే, తిరగబడినట్టుగానే అక్కడ లేదు. ఎందుకంటే ఇస్సాకు చిన్నోడేం కాదు, మంచి యవనస్తుడు. బలి అయిపోవడానికి అంగీకరించాడు. ఇస్సాకులో ఉండే ఒక లక్షణం. రెండవ లక్షణం ఇస్సాకు యొక్క వివాహం. ఈ రెండు మనం చూస్తాం. మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు బలి అయిపోవడం అనే దాన్ని మనం చూస్తాం. అదే సమయంలో రెండవ లక్షణం ఆయన పెండ్లి కుమారుడు అని మత్తయి గారు ప్రభుని గురించి తెలియపరిచారు. ఒకటి బలి, రెండవది వివాహం ఇస్సాకులో కనబడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం బలి అయిపోయాడు. రెండవది ఆయన పెండ్లి కుమారుడు. అందుకే 25వ అధ్యాయం మత్తయి సువార్త 25లో పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్ళారంట. ఎవరు? 10 మంది కన్యకలు. పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్ళారు. కాబట్టి ఆయన పెండ్లి కుమారుడు. ఇంకొక మాట అంటాడు 9వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9:15. యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఇక్కడ పెండ్లి కుమారుడని ప్రభువు తన గురించి తాను ఉపమానంగా చెప్పుకున్నాడు. ఎందుకంటే యోహాను శిష్యులు యేసుప్రభు దగ్గరకు వచ్చి, ఇదిగో యేసుప్రభువా, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసాలు చేస్తూ ఉంటాం, కానీ నీ శిష్యులు అసలు ఉపవాసం ఉండరేంటి? ఏంటి దీనికి గల కారణం? ఎందుకు ఉపవాసం ఉండట్లేదు వాళ్ళు అని యోహాను శిష్యులు వచ్చి యేసుప్రభుని అడిగారు. యేసుప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారికి దుఃఖం ఉండదు. ఒకరోజు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు అన్నాడు. పెండ్లి కుమారుడని తన గురించి తాను ప్రభు చెప్పుకున్నారు. 25వ అధ్యాయంలో కూడా మనం పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానాన్ని ప్రభు బోధిస్తూ, పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి బయలుదేరి వెళ్ళారు 10 మంది కన్యకలు అంటాడు. పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్ళారు. కాబట్టి ఇస్సాకుకి యేసుక్రీస్తు ప్రభుకి ఈ 2 పోలికలు ఉన్నాయి. ఇంకొక వ్యక్తిని చూసాం మనం, దావీదు కుమారుడు. అబ్రహాం కుమారుడేమో ఇస్సాకు, దావీదు కుమారుడు సొలొమోనుకి యేసుక్రీస్తు ప్రభుకి కూడా పోలికలు ఉన్నాయి. సొలొమోనుకి యేసుక్రీస్తు ప్రభువుకి కూడా పోలికలు ఉన్నాయి. సొలొమోనులో 2 విషయాలు కనబడతాయి. ఏంటంటే, ఆయన సమాధానకరమైన రాజు.
దేశం నెమ్మదిగా ఉందంట సొలొమోను రాజు అయ్యాక. దేశం ఎలా ఉంది? నెమ్మదిగా ఉంది. దావీదు కాలంలో అన్ని యుద్ధాలే, దావీదు టైంలో అన్ని యుద్ధాలే. కానీ సొలొమోను టైంలో యుద్ధాలు లేవు. ప్రజలందరూ నిర్భయంగా తమ తమ పట్టణాల్లో, తమ తమ గృహాల్లో, తమ ఇళ్ల ముందు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. సమాధానకరమైన రాజు సొలొమోను అంటే సమాధానకరమైన రాజు అని అర్థం. రెండవది, సొలొమోనులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే అతడు దేవుని మందిరాన్ని కట్టించాడు. దేవుని మందిరాన్ని కట్టించాడు. ఒకటి, సమాధానకరమైన రాజు. రెండు, దేవుని మందిరాన్ని కట్టినవాడు. యేసుక్రీస్తు ప్రభులో కూడా ఈ మత్తయి సువార్తలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన యూదులకు రాజు. మత్తయి సువార్తలో మత్తయి గారు యేసుక్రీస్తును రాజుగా, రారాజుగా వర్ణించాడు. 2వ అధ్యాయంలో మనం చదువుతాం. మత్తయి సువార్త 2లో 2వ వచనంలో జ్ఞానులు వచ్చి అడుగుతారు హేరోదుని, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? ప్రభుని రాజు అంటున్నారు. రాజు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ప్రభు చెప్పారు. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువు. 16, 18. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. సీమోను అంటే ఇసుక. సీమోను అంటే ఇసుక. పేతురుకి మరొక పేరు కేఫా. కేఫా అంటే రాయి. దాన్ని పేతురు అంటారు. పేతురు అనే శబ్దానికి అర్థం ఏంటంటే రాయి అని పేతురుతో చెప్పి, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కడతాను అన్నాడు. ఈ బండ అంటే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. కాబట్టి ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటే క్రీస్తు అనబడుతున్నటువంటి ఆ క్రీస్తు అనే బండ మీద ప్రభు సంఘాన్ని కట్టాడు. మరి సొలొమోనుకి యేసు ప్రభుకి పోలికలు ఉన్నాయి కదా. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు సమాధానపు రాజు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆదిలో ఆదాము ద్వారా మనం ఏ సమాధానాన్ని అయితే తండ్రితో పోగొట్టుకున్నామో అదే సమాధానాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. సమాధానము కలగజేసినవాడు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అంటాడు. కలిగి ఉన్నాము అంటాడు. కలిగి ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం, దేవునితో సమాధానం, ఇంకా యూదులతో సమాధానం,
ఇంకా కుటుంబంలో సమాధానం, ఇంకా సంఘంలో సమాధానం, ఇంకా సమాజంలో సమాధానం, ఇంకా మన సరిహద్దుల్లో సమాధానం. యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్త, సమాధానకర్తయగు అధిపతి అని యేసు ప్రభుకి పేరు. కాబట్టి సమాధానం ఆయన వల్ల దొరికింది. రెండవది, సొలొమోను మామూలు మందిరాన్ని కట్టాడు, కానీ యేసుక్రీస్తు సంఘము అనే మందిరాన్ని కట్టాడు. సంఘము అనే మందిరాన్ని కట్టాడు. కాబట్టి అబ్రహాము కొడుకు ఇస్సాకుకి, దావీదు కొడుకు సొలొమోనుకి, యేసుక్రీస్తుకి, ఈ ముగ్గురికి పోలికలు ఉన్నాయి. చెప్పాను కదా, పాత నిబంధన భక్తులు వాళ్ళ భక్తులు అనిపించుకోవాలంటే వాళ్ళలో క్రీస్తు లాంటి గుణ లక్షణాలు వాళ్ళలో కనబడాలి. మరి ఇస్సాకులో కనబడిందా లేదా? ఇస్సాకు బలి అయిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మన కోసం బలి అయ్యాడు. ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు, భార్య దొరికింది. యేసుక్రీస్తు ప్రభువు కూడా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అయిన సంఘం ఆయనకు ఉంది. సొలొమోనులో కూడా రెండు విషయాలు. ఒకటి, సమాధానం దొరికింది సొలొమోను కాలంలో, యుద్ధాలు లేవు దేశంలో, దేశం నెమ్మదిగా ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వచ్చాక మనకు సమాధానం దొరికింది. సొలొమోను మందిరాన్ని కట్టాడు, యేసుక్రీస్తు ప్రభు సంఘమును కట్టాడు, సంఘాన్ని కట్టాడు. అందుకే అంటున్నాడు, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి. ఇదొక పోలిక. రెండు, అబ్రహాముకి, దావీదుకి, యేసుక్రీస్తుకు కూడా పోలికలు ఉన్నాయి. మొదటేమో అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకి, దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకి, యేసుక్రీస్తుకి పోలికలు చూసాం మనం. ఇప్పుడు అబ్రహాముకి, దావీదుకి, యేసుక్రీస్తు ప్రభువుకి కూడా పోలికలు ఉన్నాయి. వాళ్ళలో నుండే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అనే దాన్ని అవి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. యూదులకి వంశావళి చాలా ముఖ్యం. యూదులకి వంశావళి చాలా ఇష్టం, ముఖ్యం కూడా. వాళ్ళు యూదులే అని కన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా వాళ్ళు తమ వంశావళి గ్రంథాన్ని చూపించాలి. తమ వంశావళి గ్రంథాన్ని వాళ్ళు చూపించి మా పితరుడు పలానా ఆయన అని చూపిస్తే తప్ప వాళ్ళు యూదులుగా పరిగణలోకి రారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ యూదులలో నుండే వచ్చినవాడు. అందుకే పౌలు గారు అంటాడు, రక్షణ యూదులలో నుండే వచ్చింది అంటాడు. రక్షణ యూదుల్లో నుంచే కలిగింది అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క వంశావళిని మత్తయి ఎందుకు రాశాడంటే, మత్తయి ఈ పత్రికను, అంటే ఈ సువార్తను యూదులను ఉద్దేశించి రాశాడు. కేవలం యూదులను దృష్టిలో పెట్టుకుని ఈ సువార్త రాశాడు. యూదులను దృష్టిలో పెట్టుకుని సువార్త రాస్తున్నాడు కాబట్టి యూదులకి యేసుక్రీస్తు ప్రభు యూదుడని, యేసుక్రీస్తు ప్రభు రాజవంశీకుడని, యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములోని వాడని, యేసుక్రీస్తు యోధా గోత్రానికి చెందినవాడని, యేసుక్రీస్తు దావీదు వంశంలో నుంచి వచ్చాడని వాళ్ళకి రూఢిపరచాలి. వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే వాళ్ళు నమ్ముతారు, లేకపోతే నమ్మరు. అందుకు ఈ వంశావళి, యేసుక్రీస్తు వంశావళి గురించి రాశాడు. ఆయన దేవుని కుమారుడండి. దేవుని కుమారుడై ఉండి మానవ వంశావళిలోనికి ప్రవేశించి
ఆయన దేవుడు అండి, దేవుని కుమారుడు. ఆయన పేరు వంశావళిలో రాయాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. ఎందుకు ఆయన మానవుల వంశావళిలో తన పేరు రాయించుకున్నాడో తెలుసా? మన పేర్లు పరలోకంలో రాయబడాలని, మన పేర్లు పరలోక జీవ గ్రంథంలో రాయబడాలని ఆయన మానవుడిగా వచ్చి మానవుల వంశావళిలో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటేనే మీరు ఓటు వేయడానికి అర్హులు. బర్త్ సర్టిఫికెట్ విషయంలో కూడా చూడండి, ఆలోచన చేయండి. భూమి మీద పుట్టారు అనే విషయాన్ని వాళ్ళకి తెలియపరిస్తే బర్త్ సర్టిఫికెట్ ఇస్తారు. అప్పుడు మన పేరు జనాభా లెక్కల్లో ఉంటుంది. జనాభా లెక్కల్లో ఉంటేనే మనం పరిగణలోకి వస్తాం, మనకు అన్నీ వస్తాయి. చాలామంది ఎప్పటికీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి, గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళు బ్రతికి ఉన్నట్టు కాదు, వాళ్ళు అసలు భారతదేశంలో ఉన్నట్టే కాదు. అవునా కదా? అయితే మన పేర్లు పరలోక జీవగ్రంథంలో లేకపోతే రేపు వెళ్ళినప్పుడు మన పేరు వెతికితే దొరకలేదనుకో, ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాసి ఉన్నట్టు కనబడిన ఎడల వాడు అగ్ని గంధకముతో మండుగుండములో పాలు పొందుతాడు. మన పేర్లు పరలోక జీవగ్రంథంలో రాయడానికి ఆయన మన దగ్గరకు వచ్చి ఈ భూలోక గ్రంథంలో ఆయన పేరును నమోదు చేసుకున్నాడు. ఎంత ప్రేమగల దేవుడో చూడండి మన దేవుడు. అయితే వీళ్ళ ముగ్గురికి మళ్ళీ ఇప్పటి వరకు అబ్రహాము కొడుకు, దావీదు కొడుకు, యేసుక్రీస్తు, వాళ్ళ ముగ్గురు పోలికలు చూసాం. ఇప్పుడు అబ్రహాములోను, దావీదులోను, యేసుక్రీస్తులో కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. కొన్ని పోలికలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, నేను మీకు తెలియపరిచేది ఏంటంటే, రాత్రి మనం దేవుని పిల్లలమే అనడానికి రుజువు కావాలి. మనం దేవుని పిల్లలము అని లోకం గుర్తించాలి అంటే మనం కూడా క్రీస్తు లాంటి పోలిక, స్వభావం, ఆయన అడుగుజాడల్లో నడవడం, ఇవన్నీ ఉండాలి. అప్పుడే మనం దేవుని పిల్లలం అవుతాం. అయితే అబ్రహాములోను, దావీదులోను, యేసుక్రీస్తులోను ఉన్న కామన్ కొన్ని లక్షణాలు ఉన్నాయి వీళ్ళ ముగ్గురికి. అవేంటో చూద్దాం. మొదటిది, అబ్రహాము ప్రవక్త. ఎక్కడుందా మాట? ఆదికాండం 20వ అధ్యాయం. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. ఇక్కడ అబ్రహాము కాదేశు, షూరుకు మధ్య ఉన్న ప్రదేశంలో గెరారులో ఉన్నాడంట కొన్నాళ్ళు. గెరారు అనే ప్రాంతంలో. ఆ గెరారు రాజు అబీమెలెకు. ఈ అబీమెలెకు అబ్రహాము నాకు సోదరి అని చెప్పాడు కదా, శారా నాకు సోదరి అని చెప్పాడు. కాబట్టి అబీమెలెకు ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అయితే రాత్రి వేళ స్వప్నమందు దేవుడు అబీమెలెకుతో మాట్లాడాడు. నీవు నీ ఇంట చేర్చుకున్నటువంటి స్త్రీ ఒక పురుషునికి భార్య, కాబట్టి ఆమె నిమిత్తం నువ్వు చచ్చినోడు సుమా, జాగ్రత్త అన్నాడు. అబీమెలెకు ఆమెతో పోలేదు. కాబట్టి అతడు, ప్రభువా, నీతిగల వాళ్ళం కదా మేము, నీతిగల జనాన్ని నువ్వు హతం చేసేస్తావా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పాడు కదా, ఆమె కూడా అతడు నా అన్న అని చెప్పింది కదా, నేను ఏ దోషము తెలియకుండానే
యథార్థముతో ఈ పని చేశాను నేను. అప్పుడు ప్రభు అంటాడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసావు, నాకు తెలుసు. అయితే నాకు విరోధంగా నువ్వు పాపం చేయకుండా ఉండాలని నేను నిన్ను అడ్డగిస్తున్నాను. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనివ్వలేదు. ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు. అతడు ప్రవక్త అంటాడు. దేవుడు చెప్తున్న మాట ఇది. అబీమెలెకుతో దేవుడు చెప్తున్న మాట. అతడు ప్రవక్త. అబ్రహాం ఎవరు చెప్పండి? ప్రవక్త. దావీదు కూడా ప్రవక్తే. ఆ మాట ఎక్కడుందో చూద్దాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 29-30 వచనాలు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక. దావీదు ఎవరంట? దావీదు కూడా ప్రవక్తే. ఈ లక్షణం యేసుక్రీస్తు ప్రభువులో కూడా ఉంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతాం. లూకాసు వార్త 24:19. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడగు యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. అబ్రహాము ప్రవక్త, దావీదు ప్రవక్త, యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రవక్త. శక్తి కలిగిన ప్రవక్త. సరిపోయిందండి పోలిక. మరొక పోలిక చూద్దాం. అబ్రహాము రక్షకుడు. తన తమ్ముని తన సోదరుని కుమారుడు లోతు చెరపట్టబడ్డాడు అని విని తన ఇంట పుట్టి పెరిగిన 318 మందిని వెంటబెట్టుకుని ఆ 4 రాజులను జయించి లోతు కుటుంబాన్ని రక్షించాడు. అది ఆదికాండం 14వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం 14వ అధ్యాయంలో. కాబట్టి అబ్రహాము రక్షకుడు. దావీదు కూడా రక్షకుడే. తన గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు సింహం వచ్చింది. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. అయితే పారిపోలేదు దావీదు. ఎదురు తిరిగి వాటిని చంపి వాటి నోటిలో నుండి ఆ గొర్రె పిల్లను విడిపించాడు. గొర్రె పిల్లను రక్షించాడు. మొదట 85 మంది ప్రవక్తల్ని సౌలు చంపిస్తూ ఉంటే ఒక అతను పారిపోయి దావీదు దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తిని రక్షించాడు. 22వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో ఉంటుంది. కెయీలా అనే పట్టణాన్ని కూడా, ఆ పట్టణాన్ని కూడా దావీదు రక్షించాడు. దేశాన్ని కూడా రక్షించాడు. అంటే ఈ మాటలన్నీ మనం ఆలోచన చేస్తే గొర్రె పిల్లని రక్షించాడు, ఒక వ్యక్తిని రక్షించాడు, ఒక పట్టణాన్ని రక్షించాడు, తర్వాత దేశాన్ని రక్షించాడు. కాబట్టి దావీదు కూడా ఎవరు? రక్షకుడు. మరి యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు. యోహాను సువార్త 4వ అధ్యాయం. 42వ వచనం. మా మట్టుకు మేము విని
ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అంటారు సమరయులు. ఆయన లోకరక్షకుడు. అబ్రహాము లోతును రక్షించాడు, దావీదు గొర్రెను రక్షించాడు, ఒక మనిషిని రక్షించాడు, ఒక పట్టణాన్ని రక్షించాడు, తాను పాలించిన దేశాన్ని రక్షించినవాడు. ఆ మాటలు మీరు ఇంటికి వెళ్ళాక క్షమించాలి, మీరు ఈ వాక్యం అయిపోయాక చదువుకోండి. ఆ రెఫరెన్స్లు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34 నుంచి 37 వరకు, అదే గ్రంథం 22వ అధ్యాయం 20-23 వచనాలు, అదే గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, అదే సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. దావీదు రక్షకుడు అనే విషయం ఆ వచనాలు తెలియపరుస్తుంది. రెండవ పోలిక చూసాం. మొదటి పోలిక ప్రవక్త, అబ్రహాం ప్రవక్త, దావీదు ప్రవక్త, యేసుక్రీస్తు కూడా శక్తి కలిగిన ప్రవక్త. రెండవ పోలిక చూసాం. అబ్రహాం రక్షకుడు, దావీదు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు. మూడవ పోలిక చూద్దాం. అబ్రహాము కాపరి. ఆదికాండం 47వ అధ్యాయాన్ని ఒకసారి తీద్దాం. ఆదికాండం 47. ఫరో ఎదుటికి యోసేపు తన సహోదరులను తీసుకొచ్చాడు. 47వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం. ఫరో అడుగుతాడు, బాబు మీరేం చేస్తారు? తన సహోదరులను 5 వెంట పెట్టుకుని ఫరో దగ్గరికి తీసుకెళ్ళాడు. ఫరో అతని సహోదరులను చూసి 3వ వచనం, మీ వృత్తి ఏంటి అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పారు. మీ దాసులమైన మేము, మా పూర్వీకులు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యాకోబు కొడుకులు 5 చెప్తున్నారు ఈ మాటలు. వాళ్ళు అంటారు మేము, మా పూర్వీకులు. వాళ్ళ పూర్వీకులు ఎవరు? అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు యొక్క కొడుకులు చెప్తున్న మాట ఇది. మేము గొర్రెల కాపరులమే, మా పూర్వీకులు కూడా గొర్రెల కాపరులే. అంటే పూర్వీకులు ఎవరున్నాడు? అబ్రహాము గారు కూడా ఉన్నారు లేదా? చెప్పరండి. అబ్రహాం గారు కూడా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము కాపరి. దావీదు గొర్రెల కాపరి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనండి, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా. 78వ కీర్తనలో ఇంకా స్పష్టంగా ఉంటుంది. 78వ కీర్తన 78వ కీర్తన 70-71 వచనాలు. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములయందు నేర్పరి అయి వాళ్ళని నడిపించాడు. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించాడు. అంటే దావీదు కూడా గొర్రెల కాపరి. మరి యేసుక్రీస్తు ప్రభు గురించి యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని
పెడతాడు. నేను క్రీస్తు గొర్రెలకు మంచి కాపరి, ప్రాణము పెట్టిన కాపరి. ఎలాంటి కాపరి మన ప్రభు? ప్రాణం పెట్టిన కాపరి. హెబ్రీ పత్రికలో అంటాడు 13వ అధ్యాయంలో 20-21 వచనాల్లో, గొర్రెల గొప్ప కాపరి అంటాడు. గొర్రెల గొప్ప కాపరి. పేతురు గారు తన పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రధాన కాపరి అని సంబోధిస్తాడు యేసు ప్రభుని. ప్రధాన కాపరి ప్రత్యక్షం అవబోతున్నాడు, మనం చేసిన పనికి బహుమానాలు ఇవ్వడానికి రాబోతున్నాడు అంటాడు. కాబట్టి అబ్రహాము గొర్రెల కాపరి, దావీదు గొర్రెల కాపరి, యేసుక్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి అని పరిశుద్ధ గ్రంథం యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మాట్లాడుతోంది. మొదటిది ప్రవక్త, అబ్రహాం ప్రవక్త, దావీదు ప్రవక్త, యేసుక్రీస్తు శక్తిగల ప్రవక్త. 2 రక్షకుడు, అబ్రహాం రక్షకుడు, దావీదు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు. అబ్రహాము కాపరి, దావీదు కాపరి, యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి. ఇంకొక పోలిక చూద్దాం. అబ్రహాము మహారాజు. అబ్రహాం ఎవరు చెప్పండి? మహారాజు. 23వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం. హేతు కుమారులు, అయ్యా మా మాట విను, నీవు మా మధ్యను మహారాజులాగా ఉన్నావు అంటారు వాడు. అబ్రహాము హేతు కుమారుల మధ్య ఎలా ఉన్నాడంట? మహారాజు. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై. అబ్రహాం మహారాజు, దావీదు నీతి న్యాయాలను బట్టి పరిపాలించేటువంటి రాజు. యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున. గొర్రెపిల్ల అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించి చెప్తున్న మాటలేంటి? ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. మలాకీ గ్రంథంలో ప్రభు తన గురించి తాను చెప్పుకుంటారు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. నేను ఘనమైన మహారాజును అంటారు యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ ఆలోచన చేయండి. అబ్రహాము మహారాజు, దావీదు నీతి న్యాయాలను బట్టి పరిపాలించే రాజు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మరొక పోలిక చూద్దాం. అబ్రహాము, దావీదు, యేసుక్రీస్తుకి ఉన్నటువంటి పోలికలు చూస్తున్నాము. మరొక పోలిక ఏంటంటే, అబ్రహాము బలి అర్పించాడు. అబ్రహాం ఏమర్పించాడు? బలి అర్పించాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అది మనకు తెలుసు.
అబ్రహాము బలి అర్పించాడు. దావీదు కూడా దేవునికి బలి అర్పించాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 26, 27 వచనాలు చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠం మీదకు దిగి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. చూడండి, ఇక్కడ దావీదు కూడా బలి అర్పించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు తనకు తానుగా ఆయనే మన కోసం బలి అయిపోయాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా మనం ఉండాలని మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. బలిగా, అర్పణగా తను తాను అప్పగించుకున్నాడు. బలిగా, అర్పణగా ప్రభు తనంతట తానే తనకు తానుగా మన కోసం అప్పగించుకున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 10వ వచనం నుంచి మనం చూస్తే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తను తాను బలిగా దేవునికి అప్పగించుకున్నాడు. ఆఖరి పోలిక, మరొక పోలిక చూద్దాం. అబ్రహాము జయము పొందాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే, రాజులను సంహారం చేసి లోతును, అతని భార్య బిడ్డల్ని, అతని ఆస్తిని, సొదొమ మనుషులను తిరిగి తీసుకొచ్చాడు. యుద్ధంలో విజయం సాధించాడు. యుద్ధంలో జయాన్ని పొందాడు. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తే 8వ అధ్యాయం అంతా దావీదు చేసిన యుద్ధాలు ఉంటాయి. అక్కడ దావీదు చేసిన యుద్ధాలు. దావీదు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి మీద జయము పొందాడు. ఎక్కడికి వెళ్ళినా దావీదుకు జయము కలిగింది. మరి యేసుక్రీస్తు ప్రభు జయము పొందినవాడు. పరలోకంలో ఒక ప్రశ్న వచ్చింది. ఏంటంటే 5వ అధ్యాయం మనం చూస్తే, లోపట వెలుపట రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేతిలో యోహాను గారు చూశాడు. ఆ ముద్రలు తీయాలి, ఆ గ్రంథాన్ని విప్పాలి. దానికి యోగ్యుడైన వాడు కావాలి. ఆ దేవదూత అడుగుతున్నాడు, బిగ్గరగా అడుగుతున్నాడు, ఈ ముద్రలు తీసి గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడెవరు అని అడిగినప్పుడు, పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికైనా దాన్ని చూడడానికైనా ఎవరికీ శక్తి లేకపోయింది. అప్పుడు యోహాను గారు ఏడుస్తున్నాడంట, బహుగా ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఎవరు లేరా ఆ గ్రంథాన్ని ముద్రలు విప్పి దాన్ని చూడగలిగే వాళ్ళు ఎవరు లేరా అని ఏడుస్తూ ఉంటే, ఏడవకు,
దావీదు చిగురు, యోధా గోత్రపు సింహము అయిన యేసుక్రీస్తు 7 ముద్రలు తీసే గ్రంథాన్ని విప్పడానికి జయము పొందాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవాదిని జయించాడు, ఓడించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని గెలిచాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభు అంటారు 16:33లో, నేను లోకమును జయించి ఉన్నాను. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు 8వ అధ్యాయం 37వ వచనంలో, రోమా 8:37లో, మనకు అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ప్రభు ఇస్తున్నారు అంటాడు. అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని అవతలకి పొమ్మని చెప్పగలిగేవాడు ఎవడు లేడు. అది ఏదైనా కానీ, అది శ్రమే కావచ్చు, బాధ కావచ్చు, హింస కావచ్చు, కరువు కావచ్చు, వస్త్రహీనత కావచ్చు, ఉపద్రవం కావచ్చు, ఖడ్గం కావచ్చు, ఏదైనా సరే క్రీస్తులో నుండి మనల్ని ఏది వేరు చేయలేదు. ఇంకా అంటాడు 38వ వచనంలో, మరణమైన జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవాళ్ళైనా, ఉన్నవైనా, రాబోవునవైనా, అధికారులైనా సరే, ఎత్తైనా లోతైన, సృష్టించబడింది ఏదైనా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపలేవు అంటూ 37వ వచనంలో అంటాడు, మన ప్రభు మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుతున్నాం అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జయశీలుడు, జయము పొందినవాడు. ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్న తర్వాత మనల్ని కూడా అన్నిటిలోనూ మనకు అత్యధికమైనటువంటి విజయాన్ని ఆయన చేకూరుస్తున్నాడు. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి మనకు జయాన్ని ఇస్తున్నాడు. మొదటిగా అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు, వీళ్ళ ముగ్గురికి ఉన్నటువంటి పోలికలు చూసాం. అవి మ్యాచ్ అయ్యాయి, అవి సరిపోయాయి. ఇప్పుడు దావీదుకి, అబ్రహాముకి, యేసుక్రీస్తుకు ఉన్న పోలికలు చూసాం. అవి కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనకి కూడా క్రీస్తు లాంటి పోలికలు ఉన్నాయా? పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు మరలా ఏర్పడే వరకు మీ విషయమై నాకు మానని వేదన కలుగుతూ ఉంది అంటాడు. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు కూడా మీ విషయమే నాకు చాలా వేదనగా ఉంది అంటాడు. కాబట్టి మనం క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. కొన్నిసార్లు మనం దేవునిలో నుంచి వేరైపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం దూరం అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే క్రీస్తు స్వరూపం మనలో ఉండాలి. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. మనం ఎదగ్గా ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోనికి మనం వచ్చేసేయాలి. ఆయన స్వరూపంలోకి వచ్చేయాలి. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంది అందుకే.
ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన ప్రత్యక్షంగా కనబడ్డాడు కదా. మనం ఆయన బిడ్డలం. మనలో లోకం ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. మనలో లోకం ఎవరిని చూడాలి? యేసుక్రీస్తుని చూడాలి. నీలో నిన్ను చూడగానే యేసుక్రీస్తు ప్రభువు నీలో కనబడాలి. కొంతమంది చూడండి, భర్తలు భార్యతో అంటూ ఉంటారు, అమ్మో నిన్ను చూస్తే నాకు దెయ్యం కనపడుతుంది. కొన్నిసార్లు భర్తలను చూసి భార్యలకి భయం కనపడతా ఉంటుంది. అవి భయపడిపోతూ ఉంటారు అన్నమాట. భయపడిపోతూ ఉంటారు. ప్రియ విశ్వాసి, మనం దేవుని పిల్లలం, దేవుని ప్రజలు. మనలో క్రీస్తు స్వరూపం ఉండాలి. క్రీస్తు లాంటి గుణగణాలు మనలో ఉండాలి. చూడండి, వీళ్ళ భక్తులు అబ్రహాము కొడుకు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు లాంటి పోలికలు కలిగి ఉన్నారు. మరి మనం ఎలా ఉన్నాం? పేరుకు మాత్రం ప్రభు బిడ్డలం, పేరుకు మాత్రం క్రైస్తవులం. అంతా నామకార్థమే, అంతా భక్తిహీనతే. ఒక్క గుణం కూడా క్రీస్తు లాంటి గుణం మనలో కనబడదు. ఒక్క విషయంలో కూడా నేను క్రీస్తుని పోలి ఉన్నామని మనం ధైర్యంగా చెప్పలేం. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఘంటాపదంగా అబ్రహాములో ఉన్న పోలికలు, దావీదులో ఉన్న పోలికలు, అబ్రహాము కుమారుల్లో ఉన్న పోలికలు, దావీదు కుమారుడైన సొలొమోనులో ఉన్న పోలికలు, యేసుక్రీస్తు ప్రభు పోలికలతో సరిపోతున్నాయి. ఈనాడు మనం క్రీస్తు లాంటి ప్రేమ, క్రీస్తు లాంటి గుణగణాలు, క్రీస్తు లాంటి స్వరూపం, క్రీస్తు లాంటి మనస్సు కలిగి ఉంటున్నామా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అంటాడు పౌలు గారు. ఇలాగూ క్రీస్తు నియమాన్ని, ఒకడి భారాన్ని ఒకడు భరిస్తూ క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేయండి అంటాడు. క్రీస్తుకు ఒక నియమం ఉంది, క్రీస్తుకు మనస్సు ఉంది, క్రీస్తుకు ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపం, ఆ మనస్సు, ఆ నియమం ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మన లోకానికి క్రీస్తును ప్రదర్శించాలి. నువ్వు సువార్త చెప్పి మైకులు బద్దలు కొట్టేసినంతగా, మైకుల్లో ఓదర కొట్టేసినంత మాత్రాన ఎవ్వడూ మారడు. ఈరోజు సువార్త తెలియదు ఎంతమందికండి? సువార్త తెలీదా? అందరికీ తెలుసు. మారుమూల ప్రాంతాల్లో కూడా సువార్త వెళ్ళిపోయింది. చాలామందికి తెలుసు సువార్త. ఈ రోజుల్లో ఒక వ్యక్తిని మనం ప్రభువులోకి నడిపించాలంటే ఓదరగొట్టి సువార్త చెప్తే కుదరదు. వాడికి అన్నీ తెలుసు, నువ్వు చెప్పే మాటలన్నీ కూడా వాడికి తెలుసు. మరి ఎలా మారతారు ప్రజలు? మనం క్రీస్తులాగా బ్రతికి చూపించినప్పుడే, మనం క్రీస్తులాగా బ్రతికి చూపించినప్పుడే ప్రజలు మారుతారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఓదరగొట్టక్కర్లా. నీ ప్రవర్తన, నీ విధి, నీ విధానం, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ క్రియలు లోకం గమనిస్తూనే ఉంటుంది. ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది. నువ్వు వాళ్ళకు ఒక్కసారి కూడా నువ్వు సువార్త చెప్పకపోయినా నీలో ఉన్నటువంటి క్రీస్తు స్వభావం వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. అదనమాట. అలా జీవించాలి మనం. అందుకే ఈ పోలికలన్నీ చెప్పుకున్నాం. మరొకసారి గుర్తు చేసి ముగిస్తాను. అబ్రహాము కుమారుడు ఇస్సాకులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి బలి, రెండవది వివాహం.
దావీదు కుమారుడైన సొలొమోనులో కూడా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి సమాధానకర్త, 2 మందిరాన్ని నిర్మించిన వాడు. యేసుక్రీస్తులో ఈ 2 గుణాలు ఉన్నాయి. ఇస్సాకు లాంటి బలిని ఆయన బలైపోయాడు. వివాహం ద్వారా రెబ్కాను సంపాదించుకున్నట్టు వివాహం ద్వారా సంఘాన్ని సంపాదించుకున్నాడు. సొలొమోనులాగా సమాధానకర్త, సొలొమోనులాగా ఈ లోకంలో తన సంఘాన్ని నిర్మించాడు, స్థాపించాడు. ఇంకా అబ్రహాములోను దావీదులో యేసుక్రీస్తులో ఒకే రకమైన పోలికలు ఉన్నాయి. ఒకటి ప్రవక్తలు, వాళ్ళు అబ్రహాం ప్రవక్త, దావీదు ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభు శక్తి గల ప్రవక్త. అబ్రహాం రక్షకుడు, దావీదు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు. అబ్రహాం కాపరి, దావీదు గొర్రెల కాపరి, అబ్రహాం గొర్రెల కాపరి, యేసుక్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరి, ప్రాణం పెట్టినంత కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి. ఇంకా అబ్రహాం మహారాజు, దావీదు నీతి న్యాయాలను బట్టి పరిపాలించిన రాజు. మన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. మరొకటి అబ్రహాం బలర్పించాడు, దావీదు కూడా బలర్పించాడు. యేసుక్రీస్తు ప్రభు తనకు తానుగా బలైపోయాడు. ఆఖరిదిగా అబ్రహాం జయం పొందాడు, దావీదు కూడా ఎన్నో యుద్ధాలు చేసి జయం పొందాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మరణంపై, అపవాదిపై, పాతాళంపై, సమాధిపై జయం సాధించాడు. ఆయన బిడ్డలైనటువంటి మనకు అన్ని విషయాల్లో అత్యధికమైన విజయాన్ని మనకి చేకూరుస్తున్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ ప్రభువుని కలిగి ఉన్న మనం చూడండి, అబ్రహాములో నుండి దావీదు, దావీదులో నుండి యేసుక్రీస్తు వచ్చాడు. ఇదే సువార్త అంటే. అబ్రహాములో నుండి దావీదు వచ్చాడు, దావీదులో నుండి యేసుక్రీస్తు వచ్చాడు. మనలో నుండి కూడా లోకంలోనికి యేసుక్రీస్తు రావాలి. మనలో యేసుక్రీస్తును లోకం చూడాలి. లోకానికి యేసుక్రీస్తుని అందించాలి. మన సాక్ష్యం ద్వారా, మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా. అలాగ మనం క్రీస్తును లోకానికి మన సాక్ష్యం ద్వారా ప్రకటిస్తూ అనేకులను ప్రభువులోకి నడిపిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించుకుంటూ, మనల్ని మనం సరిచేసుకుంటూ మనం తీర్మానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.